హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ తీసుకునే వారికి ముఖ్య ప్రకటన. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకున్నట్టున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్ కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటుండగా దివ్యాంగుల కోటా కింద సుమారు 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అందులో చాలామంది అనర్హులు ఫేక్ సర్టిఫికెట్ను పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించి వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 8 లక్షల మందిలో సుమారు 60 మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ఆ దరఖాస్తులను పక్కకు పెట్టాలని అధికారులను సూచించారు.